అందరికీ నమస్కారం అండి. ఇవాళ మన వీడియోలో కాటన్ శారీస్ చూపిస్తానండి. మన యూనిట్లో రెడీ అయిన బ్లాక్ ప్రింటింగ్ కాటన్ శారీస్ కోటా, డోరియా చెక్స్, 100 కౌంట్ ఈ 3 ఉన్నాయండి. మిక్స్ అయ్యి ఉన్నాయి ఈరోజు మటుకు. చూడండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్. లైట్ ఎల్లో కలర్ అండి ఇది. లైట్ ఎల్లో కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్. ఫుల్ నెట్ కోటా అండి ఇది. దగ్గరకు చూపిస్తాను ఫ్యాబ్రిక్. ఇదిగోండి. ఫుల్ నెట్ కోటా మీద ఎంత సింపుల్ డిజైన్ అంటే చాలా బాగుంది. చూడండి డిజైన్, బాట్స్ డిజైన్. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. కాంబినేషన్ చూడండి. ఫుల్ నెట్ కోటా అంటారండి. 2 సైడ్స్ బోర్డరు. దీనిపైన బోర్డ్స్ డిజైన్ వచ్చింది. తర్వాత ఇలా స్క్వేర్ డిజైన్ లాగా ఉంది. వైట్, ఆరెంజ్, ఇది బ్రౌన్ కలర్ అండి. డార్క్ బ్రౌన్ కలర్ అనమాట. బ్లాక్ లేదు ఇందులోని. ఇదిగోండి కాంబినేషన్ ఇది. ఈ ప్రింట్ చూసారా? ఇంతకు ముందు నేను 120 కౌంట్లో ఇచ్చానండి ఈ ప్రింట్. ఇప్పుడు కోటా మీద చేపించాను. దగ్గరకు చూపిస్తాను. ఇదిగోండి ప్రింట్ ఇట్లా ఉంటుంది. 2 సైడ్స్ బోర్డరు. ఇది బ్లౌజ్. ఫుల్ నెట్ కోటా అండి. కలర్ చూడండి. ఇది డార్క్ ఆనియన్ పింక్. తర్వాత ఇది రేడియం గ్రీన్లో కొంచెం డార్క్ అండి. మీకు కలర్స్ సరిగ్గా కనిపిస్తున్నాయా? మనకి చూడండి టీవీలో చూస్తున్నప్పుడు పొలాలు, చెట్లు, తోటలు చూస్తున్నప్పుడు గ్రీన్ చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో. అసలు ఆ గ్రీన్ అంతా మనకి కళ్ళకి చాలా అందంగా కనిపిస్తుందండి గ్రీన్. కానీ ఆ లీఫ్ కలరు బయట వేరేగా ఉంటుంది. అలాగే కొన్ని కలర్స్ మనకి ఇలా నేను ఇలా చూపించేటప్పుడు ఒకలా ఉంటాయండి. మీకు రియల్గా చూసినప్పుడు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. కెమెరా రిజల్యూషన్ వల్ల అలా మీకు కనిపిస్తుంది అనమాట. అదే మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు గార్డెనింగ్ చూసినప్పుడు గార్డెనింగ్ వీడియోలు చూస్తున్నప్పుడు కూడా చూడండి లీఫ్ ఎంత అందంగా ఉంటుందో ఆ గ్రీన్. అలా కొన్ని కలర్స్ ఇప్పుడు బేబీ పింక్, వైట్, క్రీము అలాంటివన్నీ చాలా మామూలుగా న్యాచురల్గానే కనిపిస్తాయి మీకు. కొన్ని కలర్స్ అయితే మటుకు బ్లూ ఒకటి, వైలెట్ ఒకటి, ఇలాంటి గ్రీన్స్ ఒకటి మీకు కొంచెం బయటకి ఇప్పుడు నేను చూపించేదానికి చాలా చిన్న తేడా ఉంటుందండి. మీరు తీసుకున్నాక ఒకలా ఉంది అలా అనుకుంటారని నేను ఈ మాట చెప్తున్నాను. గమనించి తీసుకోండి. ఇది రేడియం గ్రీన్. రేడియం గ్రీన్లోనే డార్క్, బాగా డార్క్ కాదు, మీడియంగా ఉంది షేడ్. ఇదిగోండి సెల్ఫ్ డిజైన్లా ఉంది చూడండి. ఇలా బోర్డర్ మీద డిజైన్ వచ్చింది. ఈ శారీ కాంబినేషన్ చూడండి మనకి ఎన్ని వందల సార్లు వచ్చి ఉంటుంది ఈ కాంబినేషను. కాకపోతే మెటీరియల్ మారుస్తూ ఉంటాను నేను. కొంతమందికి ఒక మెటీరియల్ ఇష్టం, కొంతమందికి ఒక మెటీరియల్ ఇష్టం. ఎంత బాగుందో చూడండి, గ్రాండ్గా ఉంది. బ్లాక్ కాంబినేషన్, బ్లాక్ పికాక్ గ్రీన్లో లైట్ అనమాట. డార్క్ పికాక్ గ్రీన్ కాదు. ఒక్కోసారి సీ గ్రీన్ ఇస్తూ ఉంటాము. డిజైన్ అయితే మాత్రం ఏం మారలేదు, సేమ్ డిజైన్. 2 సైడ్స్ బోర్డర్, కొంచెం పెద్ద బోర్డర్ వస్తుంది. ఇది పళ్ళు. 5 మీటర్స్ 80 సెంటీమీటర్స్ శారీ ఉంటుందండి. 1 మీటర్ బ్లౌజ్ ఉంటుంది. ఇదిగోండి కాంబినేషన్ బాగుంది కదండి చాలా. ఇది సేమ్ నేను కట్టుకున్న శారీ లాంటి కాంబినేషన్ అండి. కాకపోతే కొంచెం డిజైన్ కలర్ చేంజ్ చేశాను నేను. ఇక్కడ నేను కట్టుకున్న శారీకి అయితే ఇక్కడ వైట్తో ఫిల్లింగ్ వచ్చింది. ఇక్కడ మట్టుకు నేను శారీ కలర్తోనే వేయించాను అనమాట. క్రీమ్ కలరు, డార్క్ మెహందీ కలర్ అండి ఇది. ఇక్కడ డార్క్ మెహందీ కలర్ ఉంది. బోర్డర్స్కి ఏమో బిస్కెట్ కలరు, క్రీమ్ కలర్తో డిజైన్ చూసారా. ఇది పళ్ళు చూడండి ఎంత బాగుందో. ఫుల్ ప్రింట్ అనమాట. నీట్గా ఎంత అందంగా ఉందో. ఇది చెక్స్ కాటన్ అండి.
ఈ గడి కనిపిస్తుంది కదా, దాన్ని చెక్స్ అంటాము. చెక్స్ కాటన్. ఇది బ్లౌజ్. 2 శారీస్ చెక్స్ లో చూపించానండి. ఇప్పుడు ఇది 100 కౌంట్. ఇదైతే చాలా మందికి ఫేవరెట్ కలర్ కాంబినేషన్ అండి. అస్సలు ఉండవు శారీస్ ఇవి. కొంచెం రేర్గానే చేపిస్తాను. ఈ కలర్ కూడా కొంచెం తొందరగా రాదనమాట తీయడానికి. అందుకని ఇలా 2 సైడ్స్ బోర్డరు వైలెట్ కలర్తో ప్రింట్ వచ్చిందండి. చూసారా కాంబినేషన్? లైట్ కనకాంబరం కలర్, మస్టర్డ్ ఎల్లో కనకాంబరం కలర్ కాంబినేషన్. కనకాంబరం కలరు, ఆరెంజ్ ఎల్లో కాంబినేషన్స్ చాలా బాగుంటాయండి. ఎల్లో ఆరెంజ్ షేడ్తో ఎలాగా మార్చినా కూడా, ఇది మస్టర్డ్ ఎల్లో, ఇది లైట్ కనకాంబరం, ఇక్కడ ఆరెంజ్ ఎల్లో ఇచ్చినా అలా కూడా చాలా అందంగా ఉంటాయండి. మెసేజ్ పెట్టాక తర్వాత కొంచెం సేపు ఆగిన తర్వాత మా వాళ్ళు మీకు రిప్లై ఇస్తారండి. మీరు కంగారు పడద్దు. ఇంకా చూడలేదు, మెసేజ్ చూడలేదు అని. ఒక్కొక్కసారి కస్టమర్స్ ఎక్కువ ఉన్నప్పుడు చార్ట్స్ ఓపెన్ చేయరు, కొంచెం లేట్గా ఓపెన్ చేస్తారు. అందరికీ ప్రతి ఒక్క మెసేజ్కి రిప్లై వస్తుందండి. ఇదిగోండి కాంబినేషన్ ఇలా ఉంది. కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. బ్లూ అనమాట. ఇది ఒక రకమైన బ్లూ అండి, ఇంక్ బ్లూ కాదు, రాయల్ బ్లూ కూడా కాదు. ఇక్కడ షిబోరి, డార్క్ ఆనియన్ పింక్ మెరూన్ కలర్ కాంబినేషన్తో అనమాట షిబోరి. ఇది షిబోరి అంతా ఇట్లా మనకి ఇక్కడ షోల్డర్కి వస్తుందండి, ఇలా షోల్డర్ దగ్గర ఇలా వస్తుంది. ఇది పళ్ళు అనమాట. ఇది బ్లౌజ్. ఈ షిబోరి డిజైన్ నిండా ఇలా బ్లూ కలర్తో ఇలా బంచెస్ వచ్చాయి. ఇది హాఫ్ శారీ మోడల్ అండి. క్లాత్ అయితే చాలా బాగుంటుందండి. నాకు ఈ 100 కౌంట్ క్లాత్ అంటే చాలా ఇష్టం. 120 కౌంట్ కూడా చాలా ఇష్టం. 100 కౌంట్ ఈ ప్రైస్కి అయితే మటుకు మంచి ఫ్యాబ్రిక్ అండి ఇది. ఇదిగోండి, ఇది ప్రిల్స్కి వస్తుంది ఇట్లా. ఈ బ్లూ అంతా ప్రిల్స్కి వస్తుంది అనమాట. ప్రింట్ కూడా చాలా నీట్గా ఉంది చూడండి. సింపుల్గా ఉంది, నీట్గా ఉంది. ప్రిల్స్ ఇది. ఇది షోల్డర్కి వస్తుంది. ఇది బ్లౌజ్. మెహందీ కలర్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో టెంపుల్ డిజైన్ అండి. ఇది సెల్ఫ్ కలర్తో ఇలా డిజైన్ చూసారా? సెల్ఫ్ కలర్తో బాడీకి డిజైన్ ఉంది. క్రీమ్ కలర్ మీద మళ్ళీ మెహందీ కలర్తోనే మళ్ళీ డిజైన్ ఉందండి. క్రీమ్ కలర్ బ్లౌజు ఇలాగా కాంబినేషన్. ఇదిగోండి, ఇది ఇంతకుముందు డార్క్ మస్టర్డ్ ఎల్లోలో చేపించాను, ఇప్పుడు మెహందీ కలర్ మీద చేపిస్తున్నాను. ఇట్లా వస్తుందండి టెంపుల్ డిజైన్. మన ప్రింట్స్లోని టెంపుల్ డిజైన్ కొంచెం తక్కువే అండి. క్రాసులు, టెంపుల్ అందరూ యూస్ చేసి ఉంటారు కాబట్టి కొంచెం తక్కువే వేపిస్తాను నేను. ఇదిగోండి కాంబినేషన్ ఇట్లా ఉంది. 100 కౌంట్ శారీస్లో ఇది లాస్ట్ కాంబినేషన్ అండి. ఇది షిబోరి డిజైన్ అనమాట. బాడీ అంతా నావీ బ్లూ కలర్. ఒకటే డిజైన్ వేపిస్తున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం మార్చానండి. సీ బ్లూ కలర్తోని ఇలా డిజైన్ వచ్చింది నావీ బ్లూ కలర్ మీద. 2 సైడ్స్ బోర్డరు. ఇది కొద్దిగా వర్లీ ఆర్ట్ టైప్లోనే ఉంటుంది చూడండి. మీకు ఇలా రౌండ్స్గా డిజైన్ వచ్చింది బాడీ అంతా. ఇది పళ్ళు. బేబీ పింక్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే మాత్రం ఎప్పటికీ ఓల్డ్ అవ్వదండి అస్సలు. చాలా బాగుంటుంది అనమాట. బేబీ పింక్కి బ్రౌన్ కలర్, ఇదంతా బ్రౌన్ కలర్తోని షిబోరి, సింగిల్ కలర్ షిబోరి అనమాట. చూసారా? 2 సైడ్స్ బార్డర్ మీద ఇలా అడ్డంగా ఇలా ఉంది డిజైన్, గీతలుగా అనమాట. ఇది పళ్ళు. మీరు హైట్ ఉన్నా కూడా శారీస్ సరిపోతాయండి. వాష్ చేసుకోవచ్చు, ఇంట్లోనే వాష్ చేసుకోవచ్చు. మిషన్ వాష్ చేసుకోకూడదు, కానీ మామూలుగానే వాష్ చేసుకోవచ్చు అండి. స్టార్చ్ మాత్రం పెట్టుకోవాలి వీటికి. ఫస్ట్ నేను చూపించిన 3 కలర్స్ కాంబినేషన్స్ కోటా శారీస్ అండి. వాటికైతే కొంచెం తక్కువ పట్టుద్ది గంజి. వీటితో పాటు కలిపి పెట్టినా కూడా అది ఎక్కువ తీసుకోదు. ఇవైతే మటుకు కంపల్సరీ మీరు స్టార్చ్ పెట్టుకొని యూస్ చేయాలండి. నిన్నటి వీడియోలో కామెంట్లో ఒక ఆవిడ పెట్టారు, స్టార్చ్ లేకుండా సాఫ్ట్గా ఉండే కాటన్ చూపించండి అని.
అవైతే మటుకు కంపల్సరీగా మీకు కొంచెం మిక్స్ ఉంటాయండి. ప్యూర్ కాటన్ ఎప్పుడైనా కూడా గంజి పెట్టుకోవాల్సిందే. మనకి కాటన్ ఎలా ఉంటుంది, దూది ఎలా ఉంటుందో అంతేనండి ఇవి కూడా. వాటర్లో పెట్టగానే ఇలా మెత్తగా అయిపోద్ది కదా, ఇవి కూడా అలాగే అయిపోతాయి. ప్యూర్ కాటను స్టార్చ్ లేకుండా మటుకు ఎక్కడ ఉండవండి. కంపల్సరీ గంజి పెట్టుకోవాలి. వీటి ఫీలే వేరుగా ఉంటుంది కదండి. కట్టుకుంటే చాలా హాయిగా, చాలా డీసెంట్గా కనిపిస్తాయి. మనకి కూడా కంఫర్టబుల్గా ఉంటాయన్నమాట. ఈ ఎండాకాలం అయితే మటుకు ఈ శారీస్, ఈ కాటన్ శారీస్ తప్ప ఏది మనం ఒంటి మీద ఉంచుకోలేము, అంత వేడి అనమాట. మాకైతే విజయవాడలో చెప్పలేనంత వేడిగా ఉంటుంది. అందుకనే మన కాటన్ శారీస్ ఎప్పుడు చాలా హాయిగా హ్యాపీగా ఉంటాయండి. ఈరోజు చూపించిన కాంబినేషన్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఆర్డర్ చేయండి. మెసేజ్కి అందరికీ రిప్లై వస్తుందండి, కొంచెం లేట్ అయినా కూడా. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.